వెళ్ళాలని మేము అనుకుంటున్నాం ఈ విషయం. లాస్ట్ టైము యాక్చువల్గా ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ బోట్ దగ్ధం కేసులోనే నానిని అరెస్ట్ చేసిన తర్వాత ఎంక్వైరీ చేసి ఆయనది కాదు, సేమ్ వాసుపల్లి నాని అనే పేరు గల వ్యక్తి, అంటే ఇతని ఇంటి పేరు వాసుపల్లి నాని కదండి, వాసుపల్లి. సో లోకల్ బాయ్ నాని అలియాస్ వాసుపల్లి నాని ఎవరైతే ఉన్నారో అలాంటి పేరు గల వ్యక్తి ఇంకోరు ఉన్నారని చెప్పి ఆయన పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని మీరు అది అప్పటి డ్రామా అండి, అది ఏదో కవర్ చేయడానికి అప్పుడు ఒక డ్రామా క్రియేట్ చేశారు. అలా కాదు సార్, నాకు తెలియక అడుగుతున్నాను, ఇతని మీద పోలీసులకు అంత గ్రేడ్ ఎందుకు ఉంటుందండి? ఏం అవసరం అసలు? ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి, వీళ్ళకి ఎక్కడ ఒక క్లూ దొరకట్లా. ఈ రోజుకి నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎవరినైతే పెట్టారో ఆడు ఏం చేసి ఉంటాడు. ఎందుకంటే ఒక వీడియో ప్రాపర్ ఎవిడెన్స్ లేదు, అక్కడ మంట రావటం క్లారిటీగా ఇప్పటికీ ఎవరు దాన్ని చెప్పలేరు. ఆ విషయం డైవర్ట్ చేయాలంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని తెస్తే నిజంగానే ఆ 3 రోజులు డైవర్ట్ అవ్వలేదండి. జరిగిన నష్టం పక్కన పెట్టేసాను, జరిగిన నష్టం జరిగింది, కానీ టార్గెట్ అంతా నాని అయిపోయి నాని మీద కొట్టాడు కదా మీడియాలో. అంటే దానికి సంబంధించి అప్పుడు హెర్బియస్ కార్పస్ కూడా మీరే వేసినట్టున్నారు కదా, మీరే వాదించినట్టున్నారు కదా? నేనే వాదించాను. సో అదే గ్రౌండ్స్లోనే ఇప్పుడు ఇక్కడ ఇది జరిగిందని చెప్పి మీరు నేను ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఈ కామన్ అండి వీళ్ళకి, పోలీసులో ఇది కామన్గా ఎప్పుడు కనపడేది. కానీ పోలీసులు అంటే సరే ఈ కేసు పక్కన పెడితే యాక్చువల్గా అన్నీ ఎంక్వైరీ చేసే ప్రాపర్ ఇవైతే పెడతారు కదండి. అంటే ఒకవేళ ఎందుకంటే అంటే నేను చాలాసార్లు విన్నది అంటే ఒక కామన్ మ్యాన్గా డౌట్ అడుగుతున్నా. 3,09,00,000 అని ఒక కుర్రోడు చూపించాడు కంప్లైంట్లో. 3,09,00,000 ఎన్ని ట్రాన్సాక్షన్లు ఉన్నట్టాయండి 4 ఏళ్లలో? రాత్రి నుంచి పొద్దున్న లోపల అన్ని ట్రాన్సాక్షన్లు అన్ని విట్నెస్లని అయిపోయి ఇతనే అని చెప్పేసి ప్రూవ్ చేసేస్తారా? అది నేను చెప్తుంది అది. 22nd అరెస్ట్ చేశారండి, 21st కంప్లైంట్ వచ్చింది, 21st ఈవినింగ్ నైట్ 8:40 కంప్లైంట్ వచ్చింది, 22nd ఈవినింగ్ 5 o'clock ఇతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం కూడా అంట క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పాత స్టోరీలు ఎప్పటి నుంచో ప్రతి దాంట్లో ఉండే ఒకటే స్టోరీ అండి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, సో వెళ్ళి మేము అతన్ని క్యాచ్ చేసామని. అదేదో నానికి ఒక నోటీస్ ఇచ్చి పలానా జరుగుతుందయ్యా నువ్వు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఎవడా? అంటే యాక్చువల్గా ఇలాంటి కేసుల్లో ముందు నోటీస్ అయితే ఇస్తారండి, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని ఇస్తారండి. ఎందుకంటే వాళ్ళు కావాలి, ఇప్పుడు 1112 అనేది దీనికి అప్లికబుల్ అవుదని వాళ్ళకి తెలుసు కాబట్టి. మిగతా జనరల్గా పలానాది వచ్చింది నీ మీద యాక్షన్ తీసుకోమన్నాడు, ఆ 3 కోట్లకి ఇతనికి సంబంధం లేదని అతను కంప్లైంట్లోనే అడ్మిట్ అయ్యాడు. మరి అలాంటప్పుడు వీళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని చెప్పి మిగతా దానికి ఏమి ఎంక్వైరీ చేయకుండా ఇతని మీద కంప్లైంట్ కట్టేశారు. అదే పాయింట్ అది. సార్ అయితే ఫైనల్గా అంటే ఇప్పుడు నాని తరపున మీరు పోరాడుతూ ఉన్నారు, అంటే కోర్టులో వాదనలు అయితే వినిపిస్తున్నాయి. నానికి ఎప్పటిలోగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు? అది ఇప్పుడు అంటే నేను డిసైడ్ చేసి చెప్పేది అయితే ఎంతవరకు ఎందుకు వస్తుంది సార్? కోర్టుగారు ఆధ్వర్యంలో ఉంది, కోర్టుగారు దేవుడి దయ వల్ల అంటే ఇప్పుడు మా వాదనలు చెప్పామండి, అంటే మన వైపు మనం చెప్పాం, ఈ వీక్లో అవ్వచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ప్రొసీడింగ్స్ అయితే నడిచాయి కదా, సో జడ్జి గారికి మీరు చెప్పాల్సింది అయితే చెప్పానన్నారు ఇందాక. సో జడ్జి గారిది అంటే ఇప్పుడు బెయిల్ పిటిషన్ మీద మీరు చేస్తున్నారా, లేకపోతే బెయిల్కి సంబంధించే కదా? సో మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఇచ్చారు? నేనంటే ఒకసారి అప్డేట్ చూడాలండి, అంటే కొంచెం కన్ఫ్యూజన్, నాకు ఎంత క్లారిటీ కనపడలేదు. నేను 3rd అనుకుంటున్నాను, నెక్స్ట్ వీక్లో అంటే ఫస్ట్ 2 అంటే మంగళవారం కానీ మంగళవారం కానీ క్లారిటీగా లేదు, అంటే మనకు తెలుస్తుంది ఈ వారంలో ఏదో మనకు అప్డేట్ వస్తుంది సార్. తప్పకుండా మీకు మళ్ళీ మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ వాదన అంటే జడ్జి గారి ఆయన యాక్సెప్టెన్స్ అదంతా, అంటే దీనికి సంబంధించి మీరు వాదించేటప్పుడు ఆయన జరుగుతున్నాయి కదా, సో ఎలా జరగచ్చు? వాళ్ళు కోర్టుని సాటిస్ఫై పలానా సెక్షన్కి ఇతను అప్లికబుల్ ఇతను ఇది అని చెప్పి మనం చెప్పడం ఏంటి, ప్రమోషన్ కమ్స్ అంటే సో సెక్షన్ అని మనం చెప్తున్నాం. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళు చూపినండి, దాని ప్రకారం నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్ కట్టామంటే అంటే మామూలు చెప్తున్నాం, ఎఫ్ఐఆర్కి ఒక అక్యూజ్డ్ తెలిసిన అఫెన్స్కి రెండింటికి మ్యాచ్ అవ్వాలి సార్. మ్యాచ్ ఇప్పుడు హత్య కేసులో ఒక సెక్షన్ ఉంటుంది, దొంగతనం కేసులో ఒక సెక్షన్ ఉంటుంది, ఈవ్ టీసింగ్ కేసులో ఒక సెక్షన్ ఉంటుంది. అంటే ఈ 2 మ్యాచ్ అయితే అంటే అది ఎఫ్ఐఆర్ కొంచెం దాన్ని స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, స్ట్రాంగ్గా ఉంటుంది సార్. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే కొన్ని సెక్షన్లు అంటే అది కొంచెం అన్ని సెక్షన్లు పేర్చడం వల్ల కొంచెం అది కొంచెం స్ట్రాంగ్ అయిపోయింది. కానీ ఇప్పుడు అది తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు ఏం తెలియదు. ఫస్ట్ మనకి నాని అనే వ్యక్తికి బెయిల్ రావాలి, దానికోసం పోరాడుతున్నాం. అది ఏంటంటే కోర్టు వారు ఆధీనంలో ఉంది, కోర్టు వారు అతను ఏం చెప్తారని చెప్పి దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ అని తెలుస్తుంది. సుప్రీంకోర్టు ప్రతి కేసు అండి ప్రతి వీక్ అంటుంది జైల్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్, బెయిల్ అనేది అందరికి ఇవ్వాల్సిందే. ఇక్కడ మీరు కింద కోర్టులో ఇవ్వకపోవటం వల్ల అందరూ పై కోర్టు దాకా వస్తున్నారు.
ఏ సెక్షన్కి బెయిల్ ఇవ్వాలి, ఏ సెక్షన్ ఇవ్వకూడదని క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉన్నాయండి. ఓకే. కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అవి ఎక్కడా కన్సిడర్ చేయట్లేదండి. ఆ కన్సిడర్ చేయకపోవటం వల్ల ఈరోజు నాని ఎందుకంటే నాని మీద పెట్టిన సెక్షన్లో ఫస్ట్ సెక్షన్ ఒకవేళ ఎవరైనా వ్యక్తి చనిపోతే అది 10 years కింద వస్తుంది, కానీ మిగతాది లేకపోతే 5 years మిగతా అన్ని సెక్షన్లు. ఆ 5 years అంటే ఆల్మోస్ట్ అన్ని సెక్షన్లు బిలో 7 years అఫెన్సెస్. స్టేషన్ బెయిల్ చాలా బెయిలబుల్ అఫెన్స్. స్టేషన్ బెయిల్ కాకపోయినా 1-2 రోజుల్లో బెయిల్ వచ్చేస్తుంది. మీకు చెప్పాను కదా ఇందాక 3 సబ్జెక్ట్ చెప్పాను కదా, పెద్ద చిన్న అని. అంటే సెకండ్ స్టేజ్లో నాని కేసు పెట్టచ్చు, అంటే పెట్టే రైట్ ఉంది సార్. థర్డ్ స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని భయ్య అంటున్నారు. అంటే థర్డ్ స్టేజ్లో ఉంది అది. అంటే సార్ విశాఖపట్నంలో పెద్ద కోర్టు అంటే అదే సార్, అదే పీడీ జిల్లా కోర్టు అంటారు సార్. అంటే మీకు చెప్తున్నా అర్థమైన వర్షం చెప్తున్నాను. అది పీడీజే సార్, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు సార్. అదే పెద్ద కోర్టు, ఆ కోర్టులో మన కేసు అవుతుంది. అంటే పెట్టిన 111(2) బెయిలబుల్ అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లో కాగ్నిజబుల్ అఫెన్స్ ట్రయల్ బై సెషన్స్ కోర్ట్ అండి. ఇది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ అండి ఇది, అందుకని ఈ కోర్టుకు వచ్చింది. సార్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు సుప్రీంకోర్టు వారు, గౌరవ సుప్రీంకోర్టు వారు చాలాసార్లు చాలా జడ్జిమెంట్స్లో ఉదహరించారు ఇలాంటి వాటికి పెట్టకూడదు ఇలాగని. కొన్ని ఆయన తీర్పులను కూడా మీరు అంటే ఇప్పుడు మా ఛానల్లో చెప్పారు కదండి, అంటే అన్నారు. సో దానికి సంబంధించి ఏమైనా జడ్జి గారి దగ్గర మీరు మాట్లాడడం అలాంటి అంటే దాన్ని అది జరిగిందండి. అంటే నేను అది కొన్ని అబ్జెక్షన్స్ రేస్ చేశాను, రిమాండ్ రిజెక్ట్ చేయమని, బట్ కన్సిడర్ చేయలేదని బట్టి నేను హైలైట్ చేశానండి. కన్సిడర్ చేయలేదు. ఓకే. సో ఇప్పుడైతే ప్రాసిక్యూషన్ వారి బాధ్యత ఇదంతా నిరూపించడం. సో మీరు అంటే ఏ విధంగా పోరాడుతూ ఉన్నారండి? అంటే ఇప్పుడు ఇంకా బెయిల్కి సంబంధించి పోరాటం అనేది ఏంటంటే సార్, మన వాడు ఏం చేశారని చెప్పి మనం చెప్తున్నాం, మన వాడు తెలిసి అంటే మనకు తెలియక చేశారని చెప్పి మనం బెయిల్ పిటిషన్లో పెట్టడం జరిగింది. అంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం వల్ల, అంటే కొంతమంది అంటే పైనుంచి అంటే ఎవరో థర్డ్ పర్సన్ చెప్పి ఆ చెప్పడం వల్ల ఇతను చేశాడని చెప్పి మనం అంతా బెయిల్ పిటిషన్ మొత్తం రాసాం. అంటే వాస్తవం రాసాం సార్, అంటే ఏదో కల్పించి లేదా చేసింది ఏం లేదు సార్, మొత్తం వాస్తవం అయితే నాని గారు ఏం చేశారు. ఇన్స్టాగ్రామ్లో అందరికీ తెలుసండి, పలానా వీడియోలో ఇతను అడ్మిట్ అయ్యి ఇంకో నాకు తెలియక చేశాను అని చెప్పాడు, అతను ఒప్పుకున్నాడు. మరి అది పోలీస్ వరకు ఎందుకు కన్సిడర్ చేయలేదు అన్నది ఇది ఒక క్వశ్చన్ మార్క్ అండి. అది సార్ అంటే అదే సార్, యాక్చువల్గా తెలిసి చేసినా కూడా తప్పే కదా సార్. అంటే దాన్ని ఎందుకు మీరు అలా అంటే నేను అంటుంది ఇప్పుడు జనరల్ కేసెస్లో అది ఓకేనండి. నేను అనేది ఇప్పుడు మీకు ఇందాక చూపించాను, ఆ యాప్ ఈ రోజుకి ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అవుతుంటే అది లీగల్ అంటారా ఇల్లీగల్ అంటారా? మీరే చెప్పండి కదా. ఎవరైనా చూస్తే లీగల్ అనుకుంటారు. మరి అలాంటప్పుడు అవేర్నెస్ లేకపోతే ఎవరు తప్పని ఏది ఒప్పని. కానీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలాసార్లు అంటే ఇలాంటి యాప్స్కి సంబంధించి కొన్నిసార్లు అంటే ఫోన్స్లో మనం మొబైల్ చేసేటప్పుడు రింగ్ టోన్స్గా కూడా రావడం జరుగుతుంది కదండి. కొంత అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇలాంటి యాప్స్ బారిన పడద్దు, గేమింగ్ యాప్స్ ఆడద్దు, లేకపోతే సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టులు ఇలాంటి విషయాల మీద రకరకాలు ఇవైతే నడుస్తూ ఉన్నాయి కదండి. సో వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ పరంగా, సెంట్రల్ గవర్నమెంట్ పరంగా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ పరంగా మీరు ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇలాంటివి ఆగుతాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు కంటిన్యూస్ మానిటరింగ్ కావాలండి. ఇప్పుడు ఒక యాప్ బ్లాక్ చేయటం మళ్ళీ ఇంకోటి చేస్తారు వాళ్ళు ఖచ్చితంగా. దాని మీద కొత్తగా మానిటరింగ్ చేస్తూ ఉండాలి నిరంతరం. ఎప్పుడో ఎవరో ఒక ఆయన ట్విట్టర్లో పెట్టాడని చెప్పి ఇప్పుడు పైకి నిద్రలేస్తే కాదు కదా, ఎప్పుడు అవేర్నెస్లో ఉండాలి. ఇప్పుడు మీరు వైజాగ్ది చూస్తే డాగా సంథింగ్ డాగా ఏదో ఉంటుంది, ఈగల్ అయ్యి అంటే ఏంటి, ఎక్కడి నుంచో కూడా అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. మరి వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తేనే కదండి ఇవన్నీ మనకు సాల్వ్ అయ్యేది. గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది సార్. అంటే మెల్లిమెల్లిగా అవుతాయి సార్ పనులన్నీ, ఒకసారి ఫాస్ట్గా అయిపోవు కదా. గవర్నమెంట్ చేయట్లేదని చెప్పట్లేదు. గవర్నమెంట్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తుంది, గవర్నమెంట్ 100% దీని మీద యాక్షన్ తీసుకొని అమెండ్మెంట్ చేసి చాలా వరకు బ్లాక్ చేసిందండి. కాదు సార్, మీరు దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇంకా ఇలాంటి యాప్స్ నడుస్తాయని చెప్తున్నారో, అంటే ఆ బేస్ మీద ఆ స్టాండ్ మీద పోరాడుతున్నారో, సో ఇలాంటివి అంటే ఇప్పుడు నాని కేసు పక్కకి అంటే తీర్పు వచ్చిన తర్వాత మీరేమైనా పబ్లిక్ లిటిగేషన్ ఇంట్రెస్ట్ ఏమైనా వేసే అవకాశం ఉందా దీనికి సంబంధించి? మేము ఒకటి ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ చేసామండి, లాస్ట్ జూలైలోనే చేసాం. ఏంటండి ఎలాంటి రిప్రజెంటేషన్? లైక్ సో అండ్ సో బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. సో దీన్ని మీరు కట్టడి చేసి వాళ్ళు ప్రమోట్ చేసే యాప్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బ్లాక్ పెట్టండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయని. మా రిప్రజెంటేషన్ ఈ రోజు దాకా మాకు రిప్లై రాలా. అదే మేము ఆర్టీఐ కింద వేసాం, ఎన్ని యాప్స్ బ్లాక్ చేశారండి, దానికి నో రిప్లై. అదేనండి. సో అక్కడ ఏమైనా కదలికుంటే అన్నీ జరుగుతాయండి. సో అంటే ఫైనల్గా ఇంకా నాని కేసుకి సంబంధించి మీరేం చెప్పదలుచుకుంటున్నారు? అంటే మా ఛానల్ ద్వారా జనానికి కానీ లేకపోతే అధికారులకు కానీ. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ టైప్లో కేసులు పెడితే ఎవడైనా లోపలికి వెళ్తారు.
అంటే కాదు నాని త్వరలో అంటే మీరు అనుకున్నట్టు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది, బెయిల్ లభించే అవకాశం ఉంది. ఇది బెయిల్ ఆయన రైట్ అండి, ఆయన బెయిల్ అనేది రైట్ అని సుప్రీంకోర్టు వారు చెప్పారు. రైట్ అండి. సార్ చివరిగా అడుగుతున్నా, అంటే నాని గారిని అరెస్ట్ చేసిన తర్వాత అంటే వాళ్ళు మీరు అంటే అక్కడ ఫిషింగ్ హార్బర్ దానికి సంబంధించిన దాన్ని ఉదహరిస్తూ ఆయన ఒక ఆరోపణ అయితే చేశారు. అవునండి. సో అంటే ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు కదా? ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు. సైబర్ క్రైమ్లో ఏంటంటే సార్, అంటే మనల్ని కొట్టి చేసి ఏదో ఉండదు సార్, అంటే డిజిటలైజ్డ్ అండి మొత్తం. అంటే ఇంకేం మొత్తం కనిపిస్తుంది, మీ ఫోటో అనేది కనిపిస్తుంది, నీ ఫోన్ అన్నీ ఉంటాయి కదా సార్. అంటే సైబర్ క్రైమ్ స్టేషన్లో అంటే కొట్టే రకం ఏమి ఉండదు సార్, అంతా వోకల్గా అడుగుతారు, నోటితోనే చెప్పాలి, అతను అడుగుతారు, క్వశ్చన్ చెప్పాలి, అందరికి హ్యాండ్లింగ్ ఏమి ఉండదు సార్. ఎందుకంటే ఇతని అక్యూజ్డే కానీ పెద్ద పెద్ద నేరాలు ఏం చేయలేదు కదా సార్. అంటే వాళ్ళ వైపు కూడా ఏమన్నారు సార్, స్టేషన్ వరకు కూడా చాలా మంచి వాళ్ళు ఏమన్నారు, జస్ట్ మామూలుగా వోకల్గా అడుగుతారు, వోకల్గా సమాధానం చెప్పాలి అంతే. లాస్ట్ సిట్యుయేషన్ కేసులో నువ్వు చేసావా లేదా, నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసావా అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు వీళ్ళు చేయలేదు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ స్టైల్ ఏదో ట్రై చేశారు, కానీ తర్వాత నిజం తెలుసుకొని వాళ్ళే తప్పు జరిగిందని చెప్పారు. కానీ సార్ ఇప్పుడు యాక్చువల్గా నానిని ఎప్పుడంటే కలిసారు మీరు? నేను ఆ రోజు రిమాండ్ తీసుకెళ్తున్న రోజు కలిశానండి, తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిశారు. ఓకే. సో అంటే నాని మిమ్మల్ని కలిసినప్పుడు ఆయన ముఖంలో పశ్చాత్తాపం ఏమైనా అంటే ఆ విధంగా అంటే తను తప్పు చేసిందని అంటే ఒక పశ్చాత్తాపం అనే ప్రతి మనిషికి ఉంటుంది కదా, తప్పు చేసి అలాగే ఏమైనా కాదండి, అతను తప్పు చేశాడని ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశారు. అదే మీతో కూడా చెప్పడం జరిగింది. నాతో కూడా చెప్పడం అంటే ఏంటంటే ఆల్రెడీ రిలీజ్ చేశాను, ఆ రిలీజ్ చేసినా ఇంతలా టార్గెట్ చేయటం ఏంటి అన్న పాయింట్లోనే ఉన్నాడు. ఓకే. నేను ఒక్కడనే కాదు కదా, వీళ్ళందరూ చేశారన్న ఉద్దేశంతోనే నేను చేశాను, లేకపోతే నాకు ఇల్లీగల్, నేను ఆ పనులు ఈరోజు దాకా నేను అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు, ఎప్పుడు చేయలేదు అనేమటి చెప్తున్నాను. సార్ స్ట్రైట్ అవే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, ఒక అడ్వకేట్స్గా బెట్టింగ్ యాప్స్ని మీరు ప్రమోట్ చేస్తారు అంటే ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేస్తారా? ప్రమోట్ చేయడానికి సపోర్ట్ చేయను, కానీ దాని వెనకాల ఇంటెన్షన్ అండి. నేను మీన్ ఇప్పుడు ఇది ఇల్లీగల్ అని తెలిస్తే ఎవడో చేయడండి. కంపెనీ వాడు వచ్చి నాది ఇల్లీగల్ యాప్ నువ్వు ప్రమోట్ చేయని చెప్తే ఈడు ఎందుకు చేస్తాడండి? ఆడేం చెప్పడు కదా, పలానా పర్సన్ చేశాడు కాబట్టి నువ్వు చెయ్యి, నీకు సోషల్ మీడియా ఫేమ్ ఉంది కదా, దానికి ఇంత రెమ్యునేషన్కి ఇస్తాను అంటే అమ్మయ్య నేను కూడా ప్రమోట్ చేయొచ్చు, నేను అడ్వర్టైజింగ్కి వెళ్తున్నాను, వచ్చిన ఆపర్చునిటీని ఎవడు వదులుకుంటాడండి? ఎవరు వదులుకోరు. సేమ్ అదే సిచ్యుయేషన్లో వీళ్ళు చేస్తారే కానీ తెలిసి ఎవడో తప్పు చేయడండి. అది నాని కేసు అని కాదు, అంటే జనరల్గా అడుగుతున్నాను. జనరల్గా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఒక కంపెనీ వచ్చి నాది ఆఫ్షోర్ అకౌంట్ ఇది అని చెప్తే ఎవడో చేయడండి. నేను అంటుంది అలా కాదు, నేను జనరల్గా అడుగుతున్నాను. నాని కేసు పక్కన పెట్టండి, మీరు ఒక అడ్వకేట్ లేకపోతే సమాజంలో ఒక సొసైటీలో మన ఇండియన్ సొసైటీలో ఉన్న వ్యక్తులుగా సమాజం మీద ఒక రెస్పెక్ట్ లేకపోతే ఒక బాధ్యత గల వ్యక్తులుగా ఆ విధంగా నేను అడుగుతున్నాను. బెట్టింగ్ యాప్లని మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడాన్ని మీరు సపోర్ట్ చేస్తారు? మేము సపోర్ట్ చేయమండి. నేను సపోర్ట్ చేసేవాడిని అయితే నేను ఎందుకు రిప్రజెంటేషన్స్ చేసి పిల్లు రెడీ చేస్తాం? మేము ఇప్పుడు కాదండి, ఇది ఆల్మోస్ట్ 1.5 years నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. మాకు వచ్చి సపోర్ట్గా నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇది అయిన తర్వాత చాలామంది వస్తున్నారు. చూద్దాం, వితిన్ 1 monthలో మేము మళ్ళీ ఆ పిల్లల ప్రాసెస్ అంతా చేసి గవర్నమెంట్ని ఏమన్నా ఫోర్స్ చట్టం ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నాని కుటుంబ సభ్యులు మీరు కలిసారన్నారు కదా, వాళ్ళ వెర్షన్ ఎలా ఉంది, ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళందరూ వాళ్ళకి ఏంటంటే ఎందుకు అరెస్ట్ చేశారన్నది ఈ రోజుకి క్వశ్చన్ మార్క్ అండి. వాళ్ళకి తెలియట్లేదు, ఫలానా సైబర్ క్రైమ్ అవన్నీ తెలియదు. జనరల్గా ఏంటంటే దెబ్బలాడుకున్నారు, కొట్టుకున్నారు, లేకపోతే దొంగతనం జరిగింది అంటే ఆ కేసు అంటే అర్థం అవుతుంది. కానీ జనరల్ పబ్లిక్కి ఈ సైబర్ క్రైమ్లో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటున్నారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఎవరికి అర్థం కావట్లేదు. అది సార్ రైట్. సో నాని అయితే ఇందులోంచి బయటకు పడతారని మీరు భావిస్తున్నారు? 100% బయటకు వస్తారు. డెఫినెట్లీ బయటకు వస్తారు సార్, తప్పకుండా బయటకు వస్తారు సార్. ఎందుకంటే వాస్తవం అంటే అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు సార్, అంతకుమించి ఇంకేం చెప్పట్లేదు. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు సార్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారా అని. మీరు ప్రమోషన్ని సపోర్ట్ చేస్తారా? ఇందాక కార్తీక్ గారు వీడియో చూపించారు మీకు, అందులోని పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అంటే వాళ్ళే చేశారు అంటే వాళ్ళు చేస్తే మనం కూడా కొంచెం ఏదో అవుతాం చెప్పి అతను కొంచెం మైండ్ కొంచెం తక్కువ కాబట్టి అలా చేశారు. మార్కెటింగ్ స్ట్రాటజీలు ఎలా ఉంటుందండి, అవతలని కన్విన్స్ చేయటమే మార్కెటింగ్. అలాగే సేమ్ నాని దగ్గరికి వచ్చిన ఒక కంపెనీ ప్రమోటర్ ఏమని చెప్తాడు, సో అండ్ సో యాప్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంటారు. జనరల్గా ఏమవుద్ది, అది లీగల్ అనుకునే అతను ముందుకెళ్ళాడు, కానీ అతను లేకపోతే అతనికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు, జరిగేది కాదు, ఈ తప్పు అనేది జరిగేదే కాదు. మేబీ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు అతనైతే ఎంకరేజ్ చేయనని చెప్పి ప్రామిస్ చేశాడు అందరి ముందు వీడియోలో. అతను నెక్స్ట్ ఇలాంటి యాప్స్ ఏమన్నా వచ్చినా చాలా జాగ్రత్తగా
ఉంటాడని నేను నమ్ముకుంటున్నాను. అది విషయం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మనం లోకల్ బాయ్ నాని ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్, ఆయన అడ్వకేట్ కార్తిక్ గారు, ఆయన అసోసియేట్తో కూడా మాట్లాడాం. సో వాళ్ళు చెప్తుంది అయితే ఒకటే అండి, ఇది నాని తెలియక చేసిన తప్పుగా ఆయన భావిస్తూ ఉన్నాడు. ఆ విధంగానే ఆయన వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే అందులో అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే ఇందులో ఫ్రేమ్ చేయడం జరిగింది. అంటే కొన్ని సెక్షన్లు వర్తించిన సెక్షన్లు కూడా కొంచెం బలమైన సెక్షన్లు పెట్టడం జరిగింది. ఇది ఒక విధంగా అతన్ని కొంత ఇబ్బందికర పరిస్థితులు. కానీ ఆయన అయితే బయటికి త్వరలోనే వస్తాడు. మేము కోర్టులో ఇది ప్రూవ్ చేస్తాము. సో కోర్టులో ప్రూవ్ చేసి ఆయనకైతే బెయిల్ అయితే వస్తుంది. త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. కానీ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎలాంటి ప్రమోషన్ ఇక మీదట చేయడు. ఆయనైతే అది పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకు చాలా విషయాలు అయితే వాళ్ళ ద్వారా తెలుసుకున్నామండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.